మైనారిటీలకు మేలు చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ కానీ ఇతర కొన్ని పక్షాలు సామాన్యమైన ముస్లిం ప్రజలకు కానీ సామాన్యమైన మైనారిటీ వర్గాలకు కానీ మేలు చేసింది ఏమి లేకపోగా ఏదైతే ఆ మైనారిటీ వర్గాల నాయకులు ఆ దోపిడీదారులకు మాత్రమే సహాయం చేసి కుంభకోణాలకు దారితీసే విధంగా ప్రవర్తించాయని ఇప్పుడు సంబాల్ కరెంట్ కుంభకోణం చెప్తుంది. సంబాల్లో కరెంటు కుంభకోణం యొక్క కార్యక్రమం ఏంటంటే అక్కడున్న మసీదుకి అఖిలేష్ యాదవ్ స్కీమ్లో గతంలో మసీదుకి ఉచితంగా కరెంట్ ఇచ్చారు. పక్కనే ఉన్న మదర్సాకి యూనిట్ ₹1 ఇచ్చారు. వాళ్ళు లోపల నుంచి ఆ కరెంటుని 178 షాపులకి, 28 ఇళ్లకి, ఒక 30 నుంచి 40 భవనాలకి కనెక్షన్స్ ఇచ్చేశారు. అక్కడికి కరెంటు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, బిల్లులు మాత్రం వేల రూపాయల్లో వస్తున్నాయి. సో దీన్ని ఏంటని చెప్పి విచారించే వరకు ఈ విషయం అంతా బయటపడింది. యోగి ఆదిత్యనాథ్ ఈ కుంభకోణం మీద విచారణకి ఆదేశాలు జారీ చేసింది.